ఎందుకంటే ఒకరు 6 సార్లు గెలిచారు, ఇంకొకరు 4 సార్లు గెలిచారు. 10 సార్లు గెలిచినా కూడా మైదుకూరులో ఏమాత్రం అభివృద్ధి అనేది లేదు. ఇక్కడ చూస్తే ఉద్యోగ అవకాశాలు కానీ, క్రీడా మైదానాలు కానీ ఏమీ లేక చాలా వరకు మన పిల్లలు పక్కనున్న రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ పరిశ్రమ రావాలన్నా, క్రీడా మైదానాలు రావాలన్నా కూడా మన సుధాకర్ అన్న గెలుపు అత్యవసరం. సుధాకర్ అన్న గారిని చూస్తే ఆయన ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి 100 రూపాయలతో ఊరు వదిలి ఈరోజు ఆయన పరిశ్రమలన్నీ స్థాపించుకొని బాగా ఎదిగి ఎంతో కష్టపడుతూ మన మైదుకూరు అభివృద్ధి ధ్యేయంగా ఎంచుకొని ఆయన ఈరోజు ఊరు ఊరు వాడ వెళ్తూ అందరినీ మన పార్టీలోకి చేర్పించుకుంటూ ఖచ్చితంగా గెలుపే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. ఈరోజు ఈ గ్రామస్తులు ఇంతమంది వైసీపీ పార్టీని వీడి ఈ పార్టీకి వస్తున్నారు అంటే అసలు ఎంతో ఆనందంగా ఉంది. ఇంతకుముందు చాలా గ్రామాల్లో కూడా మేము చూసాం, వైసీపీ పార్టీని వదిలేసి మన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. చాలా నిజాయితీగా మేము ఇంతకుముందు 2018 నుంచి ఈ గ్రామంలో కూడా 2-3 సార్లు వచ్చాం, చాలా సార్లు వచ్చాం ఇక్కడికి. ఈ గ్రామంలో దాదాపు చాలా మంది మాకు పర్సనల్ గా తెలుసు. ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా జనసేన మరియు టీడీపీ పొత్తులో ప్రతి ఒక్క ఓటు పక్కకు పోకుండా సుధాకర్ అన్న గెలుపుకి మనము ఖచ్చితంగా దోహదపడాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ వైసీపీ పార్టీ రైతుల్ని అసలు పట్టించుకోవట్లేదు. మనకి ఎన్నో తుఫాన్లు వచ్చాయి. ఈ మధ్యకాలంలో చూస్తే నివర్ తుఫాన్ అని మొన్ననే వచ్చింది, ఒక నెల కిందట మిచంగు తుఫాన్ అని. అన్ని మన చుట్టుపక్కల చూస్తే పంటలన్నీ నేలవలిపోయాయి. అసలు పంటకు నష్టపరిహారం ఇస్తామన్నారు, నష్టపరిహారం ఇవ్వలేదు. గింజలు నానిపోయాయి, తడిసిపోయాయి, మొలకలెత్తాయి అన్నా కూడా రైతులను పట్టించుకోవట్లేదు. రైతుల్ని పట్టించుకోవాలి అంటే ఖచ్చితంగా జనసేన పార్టీ మరియు తెలుగుదేశం ఖచ్చితంగా గెలవాలి, రైతు బాగుపడాలి. ఒక రైతులే కాదు, మనం చూస్తే మహిళలు దాదాపు 30,000 మంది మిస్ అయిపోయారు. అయినా కూడా దాని మీద ఏమాత్రం వీళ్ళు వైసీపీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. దాని మీద కనీస స్పందన కూడా లేదు. విద్యార్థులు చూసుకుంటే నాడు నేడు కింద దాదాపు 8,000 బళ్ళు మూతపడిపోయాయి. అసలు విద్యార్థి దశలోనే తుంగలో తొక్కేస్తే ఇక అభివృద్ధి ఎక్కడ వస్తుంది? అలాగే ఉద్యోగస్తులు చూసుకుంటే ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు కూడా రోడ్ ఎక్కారు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వట్లేదు. గత 30 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా కూడా పెడచెవిన పెట్టేస్తున్నారు. అలాగే లాయర్లు, ఉద్యోగస్తులు ఎంతమంది, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు ఎవరికి శాలరీ ఇవ్వట్లేదు. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే మనం అధికారంలోకి రావాలి. అలాగే మన సుధాకర్ అన్న మైదుకూరు ఎమ్మెల్యే కావాలని మేము మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేము 3 నెలలు అహర్నిశలు శ్రమిస్తామని ఈ విధంగా సభాముఖంగా ఈ ఊరి వాసులకి మాటిస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ.